అమ్మ బాబాయ్, వద్దులే, ఇక్కడ పర్మిషన్ లేదు బ్రిడ్జ్ మీద తోకడానికి. లొకేషన్ చేయండి. దోవలు తీరిపోయింది ఎదవకి, గట్టిగా వేసుకుంది కదా. ఏంటి వైన్ షాప్ కాడ చూసినప్పటి నుంచి చూస్తున్నా, నన్నే ఫాలో అవుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది ఏంటి? అయ్యో అదేం లేదండి, క్యాజువల్ గా నడుస్తుంటే మీరే నాకు కనిపించారు అంతే. అబ్బా అంత లేదు కానీ ఇప్పుడు నిజం చెప్పు. ఆ రోజు మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే నా మైండ్, నా హార్ట్ కి ఒక మాట చెప్పింది. ఏంటో అది? మిమ్మల్ని ఫాలో అవ్వమని. ఆ రోజు వైన్ షాప్కి వచ్చి డైరెక్ట్ గా మందు తీసుకెళ్ళిపోతున్నారేంటి? ఏ మీ అబ్బాయిలే మందుకుంటారా? మేం కొనకూడదా, తాగకూడదా? అయ్యో నేను అలా అనలేదండి, తాగొచ్చు అనుకో. అంటే నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? అయ్యో నేను అలా అనలేదండి బాబు. మీతో ఏం మాటన్నా ప్రాబ్లం గానే ఉంది. సరే నేను ఇక్కడి నుంచి పోతా, ఓకేనా? మళ్ళీ ఎప్పుడు? డెస్టినీలో రాసి పెట్టుంటే చూద్దాం. కట్ ఇట్, నైస్. నీకు మాట చెప్పనా? లైఫ్లో నేను చాలా మంది అమ్మాయిలు చూశాను, కానీ ఫస్ట్ టైం నాకు నచ్చినట్టుగా, నన్ను మెచ్చినట్టుగా నిన్నే చూశాను. లైఫ్లో చాలా మంది అమ్మాయిలు నా కళ్ళకి నచ్చారు, కానీ ఫస్ట్ టైం నువ్వు నా గుండెకి హత్తుకుపోయావు. ఎన్న సొల్ற? నీకు తెలుగు రాదా? కొంచెం కొంచెం వచ్చు. పర్లేదు చెప్పు, నీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాలే. నా కళ్ళల్లో ఉన్న ప్రేమని, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని కలిపి చెప్తున్నా, అర్థం చేసుకో. ఏయ్ కట్ కట్ ఆపు. ఏమైంది సార్? అబ్బా ఈడి ఓవర్ యాక్షన్. బాగానే చేశాను కదా. అసలు ఏం చేస్తున్నావు బ్రో? అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఫోకస్ ఆన్ వర్క్, అమ్మాయి మీద కాదు. అసలు ఈ ఫీల్, మాటల్లో ఫీల్ ఉందా? ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా? చీ, పక్కెళ్ళి ప్రిపేర్ అయ్యరా. ఏ స్క్రిప్ట్ ఏది? ఇది అయిపోయింది, దీని తర్వాత నెక్స్ట్ పేజ్ ఇది. ఏమైంది? కరెక్ట్గానే చేశాను కదా. ఏంటి ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదండి. అది నీ ముఖంలోనే కనిపిస్తుందిలే. ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. నీకొకటి చెప్పనా? బొక్క వాడికే ఏం సరిగ్గా రాదు. అది నాకు తెలుసండి. మరి నీకు ఇంకొకటి తెలుసా? వాడికన్నా నువ్వే బెటర్. బాగా చేస్తున్నావు, కనీసం ట్రై చేస్తున్నావు. వాడికి అది కూడా రాదు. సర్లే లీవ్ ఇట్ అండి. సరేలే కూల్, లైట్ తీసుకో. ఏంటి మీ డిస్కషన్ అక్కడ? వీడి ఓవర్ యాక్షన్. ఏం లేదు సార్, మీ డైరెక్షన్ చాలా బాగుంది అంటున్నాడు. సరే చేద్దాం రండి. పట్టుకో. ఆర్డర్ సార్. రెడీయా? ఓకే, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. నా కళ్ళల్లో ఉన్న ప్రేమని, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని కలిపి చెప్తున్నా. హా చెప్పు. ఐ లవ్ యూ. ఐ విల్ నెవర్ లీవ్ యూ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. నాను ఉన్న కాదలికిరా. అర్థం కాలేదు కదూ? మరీ అంత ఇన్నోసెంట్ గా చూడకు, చెప్తా అడుగు. ప్రేమకి వాస్తవ పనే ఉంది. నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో కనిపిస్తుంది. కట్. ఓ సూపర్ బ్రో, ఏడిపించేసావు అసలు. ఏది రాలేదే ఏంటి ఏడుపు? చిచి, నువ్వు ఇంక మారవే. పదండి వెళ్దాం. అసలు కూడా
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే ఏమైందిరా అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏమైందిరా? ఒక బెట్టింగ్ యాప్లో మనీ వేసి లాస్ అయిపోయాను రా. ఇప్పుడు అర్జెంట్గా 2 lakhs కావాలరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. చచ్చిపోవాలని ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? 2 లక్షల కోసం చచ్చిపోవడం ఏంట్రా? ఫ్రెండ్ అని నేను లేనా? రే నేను సాల్వ్ చేస్తాను కదరా. చాలా టెన్షన్గా ఉంది మామ. నువ్వు టెన్షన్లో ఎలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు, అర్థమైందా? అరే ఫ్రెండ్ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు వాడు కూడా తిని తిరిగేవాడే కాదురా. వాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని తన ప్రాబ్లం కింద ఫీల్ అయ్యి దానికి హెల్ప్ చేసేవాడేరా రియల్ ఫ్రెండ్ అంటే. నీకు నేనున్నాను, రేపటి లోపల నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్, నన్ను నమ్ము. థ్యాంక్స్ రా. నేనున్నాను నీకు. సరే నువ్వు జాతకి ఇంటికి వెళ్ళి, ఓకేనా? కట్ ఇట్. పిచ్చెక్కించో తీ పట్టుకో. చల్ చల్ చల్. హే ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. దానికి అర్జెంటుగా రమ్మన్నావు? నేను కూడా ఇప్పటివరకు మా ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూసే వచ్చాను. అది కాదు, నాకు హస్బెండ్ కోసం సర్చ్ చేస్తున్నారు. మన విషయం ఇంట్లో చెప్పలేదా? చెప్పాను, మరేమన్నారు? ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పద లేచిపోదాం. పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? 22 ఏళ్ళు కనిపించిన పేరెంట్స్ని వదిలి లేచిపోదాం అంటావా? మరి ఏం చేయాలి? కనిపించిన దేవుడి కన్నా కని పెంచి నన్ను ఇంతటి వాణి చేసిన నా పేరెంట్సే నాకు ఎక్కువ. ఏదేమైనా వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుందాం. ఇన్ కేసు ఒప్పుకోకపోతే? నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. అయినా ఒప్పుకోకపోతే? లైఫ్ లాంగ్ సింగిల్గా ఉంటాను, కానీ నా పేరెంట్స్ వదిలి రావడం నా వల్ల కాదు. సరే అయితే పో, నాకంటే నీ ఫ్యామిలీనే ఎక్కువ. ఎక్కువేంటి? ఎక్కువే. కట్ కట్. సూపర్. అమ్మయ్య, సక్సెస్ఫుల్గా షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయింది. టైటిల్ నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో. ఎస్. అమ్మయ్య, వ్యూ వచ్చింది. వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది. 2 hours later. అమ్మా 2 వ్యూస్ వచ్చాయి. Few moments later. 3 గంటలకి 3 వ్యూసా? రెస్పాన్స్ బాగానే ఉంటుందండి. Later. ఇంకా 3ఏనా? ఏంది ఎంత స్లో వెళ్తుంది? கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டனமத்தி. చెప్పవే. అది షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తా అన్నావుగా, ఇంకా చేయలేదా? ఇప్పుడే చేశానే, లింక్ పెట్టా చూడు. హో సరే, ఎక్కడున్నారా? ఆఫీస్లో ఉన్నా, నైట్ ఇక్కడ పడుకుంటా. సరే సరే, చూసి చెప్తా మరి. ఓకే బేబీ, బాయ్. బాయ్. ఏంట్రా ఏదో షార్ట్ ఫిల్మ్ తీసావుగా, ఏమైంది? చూశానులేరా, 3 వ్యూస్ వచ్చాయి. కనీసం మీ టీం వాళ్ళు కూడా చూడలేదట్రా. ఏదో నా ప్రయత్నం చేశాను రా, ఇంకంతా దేవుడిదయ్యా. అసలు నీకెందుకురా డైరెక్షన్? నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఏదో బతకడానికి వచ్చావు, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఇప్పటికైనా సినిమా పిచ్చి పక్కన పెట్టి ఏదో ఒక పనికొచ్చే పని చేయడానికి ఆలోచించు. ఛ, అయినా నువ్వు ఎంత చెప్పినా వినవు. వేస్ట్ రా నువ్వు. ఉంటా, బాయ్.
సుధీర్ సుధీర్ లే సుధీర్ సుధీర్ లే ఏ, లే సుధీర్ హ? ఏంటి ఎవడన్నా పోయాడా? నీ దరిద్రం పోయిందిరా. ఏమైందే? మనం తీసిన షార్ట్ ఫిలిం 1 మిలియన్ పోయింది. ఆ? హా ఏం తీసా నాకే తెలీదు. ఎలాగే? నిజం. సర్లే ఉండు, ఫ్రెష్ అప్ అయిస్తా. తొందరగా రా. ఏంటి ఇన్ని మిస్ కాల్స్ వచ్చాయి? ఏమోరా. ఆయరా పుట్టి, చెప్పు. నీతో మాట్లాడాలి. మనం రెగ్యులర్ గా కలిసే పార్క్ వస్తావా? ఓకే, ఎక్కడికి రా? పద వెళ్దాం. చెప్తా పదా. ఎక్కవే. హాయ్ రా మామా. ఆ. సారీ రా మామా, నిన్న నైట్ చాలా రూడ్గా మాట్లాడాను. పర్లేదులేరా. ఇప్పుడే నీ షార్ట్ ఫిల్మ్ చూశాను. బా ఏం తీసావురా, చాలా బాగుందిరా. నువ్వు ఖచ్చితంగా తోప్ డైరెక్టర్ అవుతావు మావా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రా. సరేరా, పని ఉంది, బై. మళ్ళీ కలుస్తాం. బై. రే నీ లవర్ రా. ఫోన్ పట్టుకో, ఇప్పుడే వస్తాను. ఏంటే ఏదో మాట్లాడాలను? సుధీర్, నీకు నాకు సెట్ అవ్వదు. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. అదేంటే సడన్లీ ఏమైంది? మరేంటి ఎప్పుడు చూసినా సినిమా సినిమా అని పిచ్చోలా తిరుగుతున్నావు? నీకు తెలుసు కదా సినిమా తీయడం నా ప్యాషన్ అని. తొక్కేం కాదు. ఫిలిం ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ రేట్ 1% ఉంటుంది. అయినా నీకన్నా నీకు నమ్మకం ఉందా నువ్వు సక్సెస్ అవుతావని? అది కాదే. చక్కగా చదువుకున్నావు, జాబ్ చేయొచ్చు కదా, పనికొచ్చే పని చేయొచ్చు కదా. ఇంకెంతకాలం అని ఖాళీ ఉంటావురా? ఒక సీరియస్నెస్ లేదు, సక్సెస్ లేదు, అసలు నీకంటూ లైఫే లేదు. ఫుడ్ కూడా 100 రూపీస్ నన్నే ఫోన్ పే చేయమంటావు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? మనీ మనీ ప్రాబ్లం. నాకు వచ్చే శాలరీ నాకు సరిపడం లేదు. అయినా నీకు ఒకటి చెప్పనా, మనీ ఉంటే నీ దునియాలో లైఫ్ ఉన్నట్టు, లేకపోతే జీరో, సచ్చినోడితో సమానం. అంతెందుకు, నువ్వు జాబ్ చేసేటప్పుడు నీతో ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారా? కనీసం నీకు ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉందా? అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. మనీ ఉంటేనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్ అందరు నీ దగ్గర ఉంటారు. లేకపోతే బ్రతికున్న నిన్నెవ్వడూ దేకరు. అయినా డబ్బులు సంపాదించడం చేత కాదు కానీ సొల్లు చెప్తున్నావు. అయితే ఇప్పుడు ఏమంటావు? అనడానికి ఏం లేదు. లవ్ అయితే ఓకే, కానీ పెళ్ళికి నువ్వు సెట్ కావు. సినిమాలు వదిలేసి బుద్ధిగా జాబ్ చేస్తావంటే ఐఎమ్ ఓకే విత్ యూ, లేదంటే గుడ్ బై ఫర్ ఎవర్. అది కాదే, ప్లీజ్ నాకు 1 ఇయర్ టైం ఇవ్వు. ఇన్నాళ్ళేం పీకంది, 1 ఇయర్లో ఏం చేస్తావు? అయినా నాకు ఒకటి చెప్పు, నీకు నేను కావాలా సినిమాలు కావాలా? నాకు సినిమానే కావాలి. గుడ్ బై. ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. ఐరా పుట్టి, ఎలా అన్నా? ఓకే. ఐఎమ్ సో సారీ రా, ఆ రోజు కోపంలో ఏదో మాట్లాడేసా. పర్లేదండి, చెప్పండి. నువ్వు తీసిన షార్ట్ ఫిలిం నేను చూసా. అందులో నీ ప్యాషన్, హార్డ్ వర్క్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఐ వాంట్ యూ రా. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సినిమా వాళ్ళమండి, ప్రేమని పెన్నుతో రాసి సినిమా తీసి సక్సెస్ చేయగలం, కానీ మా లైఫ్లో ప్రేమను పొందే అదృష్టం ఉండదు. కానీ ఒక్కటి మాత్రం నిజం,
ఒక అర్ధాన్ని చేతులు మోసపోయిన ప్రతి మగాడు లవ్లో ఫెయిల్ అవ్వచ్చేమో కానీ లైఫ్లో మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఏమంటావు? లైఫ్లో డబ్బు ఉన్నవాడిని కాకుండా సక్సెస్ కోసం కష్టపడేవాడిని చూస్ చేసుకోండి. ఎందుకంటే రేపు సక్సెస్ అయినా అవ్వకపోయినా వాడి కష్టంతో మిమ్మల్ని రానిలా చూసుకుంటాడు. అది కాదురా, నేను చెప్పేది విను ఒకసారి. ఇప్పుడు నా ప్యాషన్, నా డెడికేషన్, నా లవ్ అన్నీ సినిమా అండి. ఉంటాను, బాయ్. கை வீரல்கள் மெல்ல மெல்ல பட்டணமத்தி. సుధీర్, ప్రొడ్యూసర్ కాల్ చేస్తున్నాడు. హలో ఎక్కడా? సార్ చెప్పండి. నువ్వు తీసిన సినిమా బాగుందిరా. అవునా సార్? చూశానురా. నిజమా? మంచి స్క్రిప్ట్ ఉంటే తీసుకురా, మనం సినిమా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను చేస్తాను సార్. ఓకే ఓకే సార్, బాయ్ సార్. బాయ్ అమ్మా. ఏమైందిరా? ఒసేయ్, మనకు మూవీ ఓకే అయిందే. వావ్, కంగ్రాట్స్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. కమాన్. నువ్వు తింగరుడువా తెలివైనవాడువా, పొట్టా పొడుగా, నలుపా తెలుపా, రిచ్చా పూరా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. లైఫ్లో నువ్వు ఒక్కసారి సక్సెస్ అయి చూడు, ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆఖరికి అది నీ శత్రువు అయినా సరే. అరే, నాకు ఒక డౌట్ రా. ఇంకెందుకు లేటు, అడుగు. ఇంత అందమైన అమ్మాయి, ఇంత తెలివిగల అమ్మాయి, ఎవరికి పడని అమ్మాయి నీకెలా పడిందిరా? ఇటు చూడవే. ఆ, ఇటు కాదే, అటు చూడవే.